హాయ్ హలో అండి. పద్దు ఎక్స్‌ప్రెస్ ఇంకో వంటతో మీ ముందుకొచ్చేసింది. ఈరోజు మీకందరికీ చూపించడానికి పద్దు ఎక్స్‌ప్రెస్‌లో ఏమేమి తెచ్చిందో తెలుసా? చూద్దురు గాని. ముందుగా అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు చూసారా? ఈరోజు ఇంకో స్పెషల్ వంటతో మీ ముందుకొచ్చిందనమాట. అదేంటో తెలుసా? ఇది చెన్న మసాలా అండి. కలర్ఫుల్ పూరీలు చూశారు కదా నిన్న? ఆ పూరీలకి కాంబినేషను చెన్న మసాలా సూపర్ కాంబినేషన్ అండి నిజంగా. చాలా చాలా బాగుంటుంది. అది ఎలా చేశాననేది మీకు ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఈ చెన్నాని రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు, తర్వాత టమోటాలు, తర్వాత అల్లం వెల్లుల్లి, ఇంకా చెక్క, లవంగాలు. ఇది చెన్న మసాలా పౌడర్ అండి. ఈ పౌడర్ కూడా రెడీగా పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర, నూనె, ఇంకా మన రుచి తగినట్లుగా ఉప్పు కావాల్సిందే కదా, ఉప్పు, పసుపు, కారం. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకుని దీన్ని రాత్రిపూటే నానబెట్టేశాను కదా, పొద్దున్నే దీన్ని కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఉడికించినవి అలాగే ఉట్టి కూడా తినేసేయచ్చు, చాలా బాగుంటాయి. ఒక్కోసారి దీంతోనే చాట్స్, సలాడ్స్ అలాంటివి కూడా చేసుకుంటాం. వీటిని కూరల్లో కూడా వేరే కూరలతో పాటు కలిపి కూడా వేసుకుంటూ ఉంటాం అన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఉల్లిపాయల్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. నూనె వేసుకొని ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని దానిలో ఈ ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఒక్కోటి యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, తర్వాత చెక్క, అలాగే లవంగాలు, ఇవి కూడా వేసుకుంటూ అన్నీ ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లైట్ బ్రౌన్ రావాలన్నమాట ఉల్లిపాయలు, మరీ ఎక్కువ మాడకూడదు. దీని తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటాలు వేసుకొని అవి మెత్తబడితే సరిపోతుంది. ఇవి మెత్తబడిన ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. మిక్సీ వేసుకునేటప్పుడు వీటితో పాటు మనం ఉడికించి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు కూడా ఒక గుప్పిడు వేసుకొని, చూసారా, టమాటా మెత్తబడినాక స్టవ్ ఆపేయచ్చు. ఈ గుప్పిడి శనగలు ఇవి వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాము. చూడండి, దీనిలోకి ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. చూడండి, ఇవి వేగిన తర్వాత దీనిలో టమాటా ముక్కలు, మళ్ళీ సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఇవి కూడా వేసుకొని ఇవి కూడా బాగా మెత్తబడే వరకు ఇవి కూడా ఉడికించుకోవాలి. కొంచెం మూత పెడితే బాగా తొందరగా మగ్గుతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు ఉడికించిన శనగలు ఉన్నాయి కదా, ఇవి కాబూలి శనగలు తీసుకున్నానండి. మామూలు నల్ల శనగలు అవి కాకుండా కాబూలి శనగలు తీసుకున్నాను. ఈ వీటితో అయితే చాలా బాగుంటుంది. ఇవి కూడా అన్నీ కలుపుకొని కొంచెం మగ్గటం కోసం కొంచెం మూత పెట్టి కొద్దిసేపు ఉంచుకున్నాను. దీని తర్వాత మళ్ళీ తీసి ఒకసారి మొత్తం కలుపుకొని దీనిలో ఇప్పుడు మసాలా అంతా మిక్సీ వేసి పెట్టుకున్నాను కదా, ముందంతా వేయించుకొని మసాలా మిక్సీ వేసి పెట్టుకున్నాను కదా, దాన్ని వేస్తున్నాను. చూడండి, ఇది వేసుకుంటే చక్కగా గ్రేవీ, ఇప్పుడు ఒక గుప్పిడి శనగలు కూడా ఇందులో వేసుకున్నాం కదా, అది ఎందుకో తెలుసా, ఆ ఫ్లేవర్ మొత్తానికి కర్రీకి బాగా వస్తుంది, చిక్కదనం వస్తుంది. ఇది వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అలాగా చూసారా, ఇప్పుడు అదంతా వేసుకొని కొంచెం మళ్ళీ జార్లో నీళ్ళు పోసుకొని తర్వాత ఇంకా నీళ్ళు మనకి ఎన్ని కావాలో కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్ళు పోసుకోవాలి. కొంచెం లిక్విడ్గానే తీసుకోవాలి, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మళ్ళీ చిక్కబడుతుంది అది. అందుకని కొంచెం మరీ గట్టిగా తీసుకోకూడదు. ఇప్పుడు దీనిలోకి రుచి తగినట్లుగా ఉప్పు, వాటిలో మాత్రమే ఉప్పు వేసాం కొంచెం, అందుకని ఇప్పుడు మొత్తానికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, ఇంకా కొంచెం కారం. ఈ కారం అంటే అచ్చగా చెన్న పొడి ఉంది కదా, అదంటే కారం సరిపోదన్నమాట. ముందు కొంచెం అది మంచి ఫ్లేవర్ కోసం ఇది మామూలు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి అది కూడా వేసుకోవాలి. వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, కొంచెం 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, ఇది వేసుకొని బాగా కలిపేసుకోవాలి.
ఇది చక్కగా శనగలు ముందే ఉడికినాయి కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదనమాట. తొందరగా అయిపోతుంది అసలు. చూసారా? ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చూడండి, చెన్నా మసాలా పౌడర్ ఉంది కదా, ఇది వేసుకుంటున్నాను. ఇది వేసేసరికి ఇక ఆ టెక్స్చర్ మారిపోద్దండి. ఇంకా చక్కగా ఆ ఫ్లేవర్ అదంతా ఎంత చాలా బాగా వస్తుంది నిజంగా. గుమ్మగుమ్మలాడుతా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఉప్పు చూసుకొని సరిపోకపోతే కలుపుకోవచ్చు. అంటే కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, చూసుకోవచ్చు. తర్వాత చూడండి, లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. చూసారా చెన్నా మసాలా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. పూరీల్లోకి చాలా బెస్ట్ కాంబినేషన్ అండి ఇది. చపాతీల్లోకి కూడా తినచ్చు, అలాగే గీ రైస్లోకి కూడా బాగుంటుంది ఇది కాంబినేషన్. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. కలర్ కూడా చాలా బాగుంటుంది, తింటే టేస్ట్ కూడా అదిరిపోద్దండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా నా స్టైల్ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.